ఈ వారానికి మామూలుగా సుమారు ఇవాళ సోమవారం విత్తనం, మంగళవారం కదా, మంగళవారం విత్తనం వేస్తే ఈసారి మంగళవారానికి మొలకొచ్చింది. ఇదిగోనండి మేము వేసే మొలక. నేను వేసి వాళ్ళకి మంగళవారం రోజు సాయంత్రం వేసాము. వాళ్ళకి మంగళవారానికి మొలకొచ్చింది. ఇలా మొలకొచ్చింది. అలా మొలకొచ్చేసిద్ది. మొలకొచ్చినాక తీగకి ఇట్లా అల్లిస్తారు మీరు? మొలక వచ్చినాక ఇవ్వండి ఇట్లా ఒక సుమారు 10-15 రోజులకి ఇంక తీగ సాగిద్ది, తీగ వచ్చేసిద్ది. తీగ కొసలతో మనం పైకి. ఇప్పుడు ఈ కర్ర కొనుక్కొచ్చుకున్నారా? కొనుక్కున్నా. ఎంత పడుతుంది? అది వచ్చేసి 10 రూపాయలు. ఒక్కొక్క కర్ర 10 రూపాయలు. 10 రూపాయలు. అంటే మొత్తం ఎన్ని కర్రలు కొన్నారు? నేను సుమారు అయితే ఎన్ని కర్రలు నాకు అసలు తెలియదు. మా ఆయన సంగతి నాకు తెలుసు. మా ఆయన నేను అడుగుతుండగా సుమారు 10 రూపాయలు అన్నాడు. సుమారు ఒక ఎన్ని కర్రలు అన్నది తెలియదండి. కొన్నేమో మేము మామూలుగా విడిగా కొన్ని జామ్ కట్టినట్టు నరకొచ్చాము. చాలా పోతే వీటికి. అదే మీరు కొనుక్కొచ్చుకున్నారు, కొంచెం నరుక్కొచ్చుకున్నారు కొమ్మలు. ఈ తీగలు ఇలా కట్టుకున్నారు. ఈ తీగలు ఎట్టు కట్టుకున్నాయి. రీలు వచ్చేసి ఒక్కొక్కటి 500. మీ ఇద్దరే చేసుకుంటారా? భార్యాభర్తలు ఇద్దరే? జనాన్ని వస్తారు, కూలీలు పెట్టి చేయిస్తారు. మా అమ్మ ఇల్లు వస్తారు. ఇంతకు ముందు కూడా ఈ పంటలు వేసేవాళ్ళ? ఇప్పుడు వేస్తున్నారా? మీ ఆట వేస్తామండి. లాభాలు బాగానే ఉన్నాయి అంటారు కాకర తోట? కాకరలు పర్లో బాగానే ఉంటాయండి. వంగ తోటలు ఎక్కువ. మీ వంగ తోట ఇంక కాబట్టి ఈ సీజన్ వచ్చేసరికి ఇప్పుడు వేయము. ఈ సంవత్సరం ఇప్పుడు వేసాం. ఏటా మేము అంటే నవంబర్లో డిసెంబర్లో వేస్తారు. అప్పుడైతే కొంచెం అటు చివర ఏప్రిల్ నెలలో, మార్చిలో కాదు ఫిబ్రవరి నెలలో అట్ట వస్తాయి. ఇప్పుడు మంచి రేట్లే ఉన్నాయి కాకరకాయలు. ఈ అంటే పొడుగు కాయలు కాదు, చిన్న కాకరకాయలు ఉండు అలాంటివి. ఇప్పుడు ఈ తాళ్ళకి కట్టాలి మీరు? తాళ్ళకి ఇంక మెలేసుకుంటా పోయి కట్టాలి. అది కట్టడానికి వచ్చారు ఈ రోజు? అదే రోజు మా వంగ తోటలో పని ఉంటది. ఇవాళ ఇంక ఇటు కడదాంలే. వంగ తోట ఎంత వేసారు? వంగ తోట 65 సెంట్లు. 65 సెంట్లే కాయలు తయారైన. 20 సెంట్లు వేస్తున్నాం. మొత్తం కలిపి ఒక ఎకరం వేస్తున్నారు. వాడికి పెట్టుబడులు మటుకు బాగానే అవుతాయి. వంగ తోట కంటే మందు కొట్టాల్సిందే. డైలీ అసలు 2 రోజులు 3 రోజులు మందులు కొట్టాల్సిందే. పురుగు వచ్చేసింది. ఈ వాతావరణానికి అయితే పురుగు బాగా వచ్చింది. మా ఇంకా మొక్కలే కాయలు రాలి పూతలు పడ్డాయి. అంటే సన్న వంకాయ, లావు వంకాయ? పొడుగు వంకాయలే. అదిగో ఆ తోట ఉంది. ఆ తోట మీదేనేది? మా పెదనాన్న. ఇప్పుడు కాయలకి వచ్చినాయి.